ఒకప్పుడు ఒక చిన్న అమ్మాయి ఆన్యా ఉండేది. ఆమెకు రంగులు, చిత్రాలు చాలా ఇష్టం. ప్రతిరోజు కాగితం మీద పూలు, సీతాకోకచిలుకలు గీస్తూ గడిపేది. కాని ఒక రాత్రి ఆమె గీసిన ఒక నీలిరంగు సీతాకోకచిలుక ఒక్కసారిగా కాగితం నుండి బయటకు ఎగిరి వచ్చింది. ధన్యవాదాలు, ఆన్యా అని సీతాకోకచిలుక పలికింది. నేను కలల లోకానికి చెందినదాన్ని. నువ్వు నా తోడుగా వస్తావా అని అడిగింది. ఆన్యా ఆశ్చర్యపడి అవును అంది. వెంటనే గది మెరుస్తూ ఆమె ఒక కలల గదిలోకి ప్రవేశించింది. అక్కడ పూల గోడలు, తారల తలుపులు, మేఘాల కుర్చీలు ఉన్నాయి. సీతాకోకచిలుక అంది, ఇది ప్రతి పిల్లల ఊహల గది. కాని ఇప్పుడు ఇది మాయమవుతోంది. పిల్లలు కలలు కనడం మరిచిపోతున్నారు. ఆన్యా ఆలోచించి తన రంగుల పెన్సిల్స్ తీసుకుని ఆ గదిని మళ్లీ రంగులతో నింపింది. ఆకాశం గులాబీగా మారింది. పూలు మళ్లీ పరిమళించాయి. నక్షత్రాలు మెరిపించాయి. అప్పుడు సీతాకోకచిలుక నవ్వుతూ, నువ్వు కలల ప్రపంచాన్ని కాపాడావు. ఇక నీ ఊహలతో ప్రపంచానికి రంగులు తెచ్చుకో అంది. ఉదయాన్నే ఆన్యా నిద్రలేచి చూసింది. ఆమె గదిలో గోడపై చిన్న మెరిసే సీతాకోకచిలుక చిత్రంగా మారి కదులుతోంది. మార్మికం, కలలు కనడం అంటే మాయ కాదు, అది మన హృదయంలోని రంగుల శక్తి.